ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం గలతీ పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 24వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు అంటున్నాడు, నేను అరేబియా ప్రవాసము నుండి దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను. అటుపైని 3 సంవత్సరాలైన తరువాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 రోజులున్నాను. అతణ్ణి తప్ప అపొస్తలులలో మరి ఎవరినీ నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచాను. నేను మీకు రాస్తున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడడం లేదు. పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతాలలోకి వచ్చాను. క్రీస్తునందున్న యూదయ్య సంఘముల వారికి నా ముఖ పరిచయము లేదు గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేస్తూ వచ్చిన మతమును ప్రకటిస్తున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనంలో పౌలు ప్రయాణాన్ని గురించి చెప్పబడింది. పౌలు యెరూషలేముకు వచ్చి శిష్యులతో కలుసుకోవడానికి యత్నం చేశాడు గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతణ్ణి దగ్గరికి తీసుకొని అపొస్తలుల వద్దకు తెచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచాడని, ప్రభువు అతనితో మాట్లాడాడని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించాడని వారికి వివరముగా తెలియపరిచాడు. అతడు యెరూషలేములో వారితో కూడా వస్తూ పోతూ ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధిస్తూ గ్రీకు భాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ తర్కిస్తూ ఉన్నాడు. వారు అతణ్ణి చంపాలని చూచారు. పౌలు అరణ్యంలో 3 సంవత్సరాలు గడిపాడు. అరేబియా ఎడారుల్లో పౌలు ప్రవాసమున్నాడు. దేవుడు తన సేవకులను ఈ విధంగానే సుశిక్షితులను చేస్తాడు. మోషేను మిద్యాను అరణ్యముల్లో సిద్ధపరిచాడు. అబ్రహామును కూడా ఎడతెగని ప్రయాణాల్లో ప్రత్యేకంగా సిద్ధపరిచాడు. ఏలియాకు కూడా అలాంటి అనుభవాలే ఉన్నాయి. అరణ్యయాత్ర పౌలు శిక్షణ కేంద్రం. దావీదును గుహల్లో స్థిరపరిచాడు దేవుడు. వెనుక నుంచి సౌలురాజు దావీదును తరుముతున్నాడు. ఇవన్నీ దావీదును సిద్ధపరిచిన సంఘటనలు. సౌలు ఒక వేటగాడు. పక్షిని పట్టుకోవడానికి పరిగెత్తినట్లే సౌలు దావీదు వెంటబడ్డాడు. పౌలు అనుభవాలు కూడా అచ్చం అలాంటివే. ఇంచుమించు 3 సంవత్సరాలు దేవుడు పౌలును అరణ్యసీమలో అటూ ఇటూ తిప్పాడు. ఆ తరువాత పౌలు యెరూషలేముకు వచ్చాడు. అక్కడ పేతురును కలుసుకున్నాడు. 15 రోజులు అక్కడే ఉండిపోయాడు. పౌలు మిగతా అపొస్తలులను కలుసుకోలేదు. యాకోబును మాత్రం కలుసుకున్నాడు. యాకోబునే జేమ్స్ అని కూడా అంటారు. ఇతడు యేసు ప్రభువుకు సోదరుడవుతాడు. పౌలుకు తతిమ అపొస్తలులు చెప్పి నేర్పింది ఏదీ లేదు. పౌలు యథార్థవాది. తన స్వానుభవంలో నుంచే మాట్లాడతాడు. నా మాట అక్షర సత్యం అంటున్నాడు పౌలు. గ్రీకు వేదాంతము, మోషే ధర్మశాస్త్రీయ విధానము కలబోసి పౌలు ఏదో మిశ్రమం తయారు చేయలేదు. దేవుని ప్రత్యక్షం పొందినవాడు పౌలు. ఆ కాలంలో ఎందరో అబద్ధ బోధకులు చెలరేగారు. కాని పౌలు బోధ దేవుని ప్రత్యక్షం. పౌలు స్వానుభవమిది. నేనేమీ అబద్ధమాడటం లేదు అని పౌలు ఖండితంగా చెబుతున్నాడు. పౌలు ఆ తరువాత సిరియాకు, కిలికియా ప్రాంతాలకు వచ్చాడు. యూదయ్య ప్రాంతీయ సంఘాలకు పౌలుతో ముఖపరిచయం లేదు. పౌలును గురించి విన్నారు గాని ఆయనను వారింతకు ముందు చూచి ఉండలేదు. ఇంతవరకు క్రైస్తవులను హింసించినవాడు ఇప్పుడు క్రీస్తు కోసం హింసలనుభవిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడు అని విన్నారు. పౌలు సాక్ష్యం విని వారందరూ ప్రభువును మహిమపరిచారు. పౌలు సిరియాను సందర్శించాడు. కిలికియ ప్రాంతాలలో కూడా పర్యటించాడు. పౌలు జీవితంలో సంఘటిల్లిన ఈ పరివర్తనకు అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు పౌలు క్రీస్తుకు ఎంత వ్యతిరేకో ఇప్పుడు అంత గొప్ప విశ్వాసి అయ్యాడు.
బర్నబా పౌలును వారికి పరిచయం చేశాడు. పౌలు ఎంతగా మారిపోయాడో చూచిన వారందరూ మారు మనసుకు ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకున్నారు. క్రీస్తునందలి విశ్వాసము ఆయన పట్ల ప్రేమాతిరేకమై పరిణమిల్లింది. ప్రభువు కోసం హతసాక్షి అయ్యేటంతగా అపొస్తలుడు ప్రభువును ప్రేమించాడు. తార్సు వాడైన పౌలులో ఇంత గొప్ప మార్పు రావటం చూచి అందరూ ప్రభువును మహిమపరిచారు. అసాధ్యమైనవి క్రీస్తునందు సాధ్యమవుతాయి. పౌలు రక్షించబడిన తరువాత రోజులు చాలా గడ్డుగా గడిచాయి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు తన స్వానుభవాన్ని మనతో పంచుకున్నాడు. పౌలు జీవితాన్ని 3 భాగాలుగా చూడాలి. వాటిలో మొదటి 2 విభాగాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. మొదటిది, పౌలు ఒక పరిసయ్యుడు, అహంకారం నిలువెల్లా నిండినవాడు. మోషే ధర్మశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించినవాడు. పౌలు గొప్ప మేధావి. పౌలు క్రైస్తవుడు కాకముందే యూదుల మధ్య గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినవాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 24వ వచనం వరకు పౌలు తన పూర్వ అనుభవాలను మనతో పంచుకున్నాడు. తాను రక్షించబడిన ఆ రోజుల్లో ఒక పరిసయ్యుడుగా ఎంతో గర్వించాడు, అతిశయించాడు. తనకే అంతా తెలుసు అన్నట్లే వ్యవహరించాడు. తానొక క్రీస్తు ద్వేషి, క్రైస్తవ ద్వేషి, సంఘాన్ని నానా బాధలు పెట్టిన చండ ప్రచండు. సంఘాన్ని నిర్మూలం చేయడానికి పూనుకున్నాడు. కొందరిని నిర్బంధంలోకి తీసుకున్నాడు, కొందరిని చంపాడు. పౌలు జీవితంలోని 2వ భాగం దమస్కు మార్గాన ప్రయాణం చేస్తున్నాడు. పైనుంచి ఒక గొప్ప వెలుగు వచ్చి అతణ్ణి పడగొట్టింది. క్రిందపడి మట్టి కరిచాడు. తానొక పరిసయ్యుడు, యేసును వ్యక్తిగతంగా ఎరగడు. ఆయనను ఎరిగి ఉండడము నిత్య జీవమని అతనికి తెలియదు. యేసు మృతుడు అనుకున్నాడు. ఆయన సజీవుడని ఎరగడు. దమస్కు మార్గంలో క్రింద పడినవాడై, ప్రభూ, నీవెవరివి అని ప్రశ్నించాడు. నీవు హింసిస్తున్న యేసును నేనే అన్నాడు ప్రభు. నీవు నా సంఘమును హింసిస్తున్నావంటే నన్ను హింసిస్తున్నావన్నమాట. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట స్వయంగా పౌలుతో చెప్పాడు. యేసు సజీవుడు. ఆయన తన సంఘంలో తన విశ్వాసులతో సంయుక్తమై ఉన్నాడు అనే వాస్తవం అతడు గ్రహించాడు. అప్పుడడిగాడు, ప్రభువా, నన్నేమి చెయ్యమంటావు? ప్రభువును తాను కలుసుకున్న తరువాత అరేబియాలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో పౌలు కనుగొన్న పరమ సత్యమిదే. తాను స్వశక్తితో ఏది చెయ్యాలన్నా అది చెయ్యలేకపోతున్నాడు. అప్పుడు రోమా 7వ అధ్యాయం 24వ వచనంలో పెద్ద కేక పెట్టి అన్నాడు, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి! మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్నెవరు విడిపిస్తారు? రక్షించబడిన పౌలు కేకాది. తన విశ్వాస జీవితంలో కనుగొన్న చేదు నిజమిది. ఇక పౌలు వ్యక్తిగత జీవితంలో 3వ భాగం. పౌలు ఆత్మపూర్ణుడు, ప్రభువు కోసమే జీవిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులకు మతముంది కాని ఆత్మానుభవం లేదు. మిగతా అపొస్తలులను కలుసుకున్నాడా? వారితో మాట్లాడా? వారి మధ్య ఎలాంటి సంభాషణ నడిచిందో మనకు తెలియదు. పౌలు చెప్పలేదు. మిగతా అపొస్తలులలాగా కాదు. పౌలుకు సువార్త ఒక ప్రత్యేక రీతిలో అందించబడింది, అప్పగించబడింది. మిగతా అపొస్తలులు భౌతికంగా ప్రభువుతో తిరిగినవారు. యేసు పునరుత్థానానికి వారు ప్రత్యక్ష సాక్షులు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉండి సేవ చేశారు. పౌలును మొదట్లో ఇతర అపొస్తలులు అనుమానించారా? ఈ వివరాలు మనకు పౌలు చెప్పందే ఎలా తెలుస్తాయి? గలతీ పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలులందరూ పౌలు ప్రకటించే సువార్త, తాము ప్రకటిస్తున్న సువార్త ఒకటే అని గ్రహించారు. తమ ఆమోదం తెలియచేశారు. ఈ సందర్భంలో మనం ఒకటి గమనించాలి. దమస్కు మార్గంలో పౌలు యేసు ఖైదీ అయిపోయాడు. యేసు ప్రభువే పౌలును అరేబియాకు తీసుకువెళ్లాడు. పౌలుకు యేసుతో ఏకాంత సమయమది. తనకు ఏమి జరిగిందో
పౌలు స్వయంగా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. తాను ఇతరులకు బోధించకముందు ప్రభువు తనకు బోధించాలి. తనతో ప్రభువు వ్యక్తిగతంగా మాట్లాడాలి. ప్రతి బోధకుడు చెయ్యాల్సిన 2 పనులివి. ముందు నీతో నీవే మాట్లాడుకో, ఆ తరువాత ప్రభువును మాట్లాడనివ్వు. అప్పుడుగాని ఇతరులకు బోధించే యోగ్యత నీకు ప్రాప్తించదు. శోధనలు, బాధలు, శ్రమలు ఎలా సహించాలి, ఎలా భరించాలి? ప్రభువు ఏమంటున్నాడు? ప్రభువుతో కలిసి తలంచాలి. ప్రభువా, నన్నేం చేయమంటావు అనే స్థితి నుండి ప్రభువా, మనమేమి చేతామో అని అడిగే స్థితికి పౌలు ఎదిగాడు. పౌలు ఆ తరువాత తిరిగి దమస్కుకు వెళ్లాడు. పరిశుద్ధాత్మే పౌలుకు ధైర్య సాహసాలిచ్చాడు. దమస్కీయులు పౌలు జీవితమందు వచ్చిన పరివర్తనను గుర్తించారు. తాను ఎక్కడ రక్షించబడ్డాడో అక్కడికే వెళ్లి తన మొదటి సాక్ష్యం అక్కడి ప్రజలకు వినిపించాలి అని పౌలు ఆశ. అదే దేవుని చిత్తం. దమస్కు నుండి పౌలు యెరూషలేముకు వెళ్లాడు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మరీ వెళ్లాడు. అంతకుముందు తాను పరిసయ్యుడై ఉన్నప్పుడు తనను గౌరవించిన యూదులు ఇప్పుడతని ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. అంతకు ముందు తమను హింసించినందుకు క్రైస్తవులు అతణ్ణి అనుమానంతో చూస్తున్నారు. అతనిలోని మార్పును చూస్తేనే కాని వీరు నమ్మరు. పౌలు తన గతాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. గతం నుండి పారిపోయే ప్రయత్నం అతడు చేయలేదు. గతాన్ని మనం జయించాలి గాని పలాయనం మంచిది కాదు. పౌలు సిరియాకు, కిలికియకు వెళ్లాడు. పౌలు తార్సువాడు. తార్సు కిలికియ ప్రాంతంలో ఉంది. తార్సులోనే పౌలు బాల్యం గడిచింది. అతని బాల్య స్నేహితులు, పరిచయస్థులు ఆ ప్రాంతంలో ఎందరో ఉన్నారు. తార్సుకు వెళ్లడం సాహసమే. వారు ఇప్పుడు పౌలును, అతని వాలకాన్ని చూచి పిచ్చివాడు అంటారు. అది పౌలుకు తెలుసు. అయినా తను కిలికియకు, తార్సుకు కావాలనే వెళ్లాడు. వారికి పౌలును చూస్తే సరి ఉక్రోషం వస్తుంది, అపహాస్యం చేస్తారు. క్రీస్తు కోసం వెర్రివాడనిపించుకోవడం పౌలుకిష్టం. తనకు అప్పగించబడిన సువార్త పక్షాన పోరాడడానికి తాను సిద్ధమే. ఏ మనిషి తనకి సువార్తను ఇచ్చి ఉండలేదు. ఈ అమూల్య సువార్తను పౌలు నేరుగా దేవుని వద్ద నుండే పొందాడు. పౌలు ఏ వ్యక్తిని సంప్రదించినవాడు కాడు. దేవునితోనే పౌలుకు సన్నిహిత సంబంధమున్నది. తనలో వచ్చిన ఈ మార్పు యేసుక్రీస్తు వల్లనే కలిగిందని నిర్భయంగా పౌలు సాక్ష్యమిస్తాడు. పౌలు సౌవార్తిక గృహ నిర్వాహకుడు. ప్రతిఘటనలు ఎన్ని ఉన్నా వారికి సువార్త ప్రకటించడమే పౌలు ధ్యేయం. శ్రోతలు, పౌలు కంటే ముందు అపొస్తలులైన వారి అధికారాన్ని ఈయన తృణీకరించలేదు. చూచారా? అయితే తాను వారితో సమానుణ్ణి అని, తాను వారిలో ఒకణ్ణి అని చెప్పాడు. పౌలు యెరూషలేముకు వెళ్లాడు. కేఫా అనబడిన పేతురును స్వయంగా కలుసుకున్నాడు. తాను రక్షించబడిన తరువాత 3 సంవత్సరాలు యెరూషలేముకు దూరంగా ఉన్నాడు. అక్కడ ఉన్న అపొస్తలులలో ఎవరినీ చూచినవాడు కాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు యెరూషలేముకు 5 సార్లు వెళ్లినట్లు చెప్పబడింది. అయితే గలతీ పత్రికలో 2 సార్లు వెళ్లినట్లు రాయబడింది. పౌలు యెరూషలేములో పేతురును, యాకోబును మాత్రమే కలుసుకున్నాడు. యేసు ప్రభువుతో పేతురు ఉన్నవాడు. ప్రభువును గురించి ఏమైనా విశేషాలు పేతురు ద్వారా తెలుసుకుందామని పౌలు ఆశ. పౌలు పేతురు దగ్గర 15 రోజులు మాత్రమే ఉన్నాడు. అప్పుడైనా పగటివేళ ఆయా స్థలాలలో సువార్త ప్రకటించడానికి వెళ్లాడు. సాయంకాలం పూట సబ్బాతునాడు మాత్రమే పేతురుతో గడిపేవాడు. ఎన్నో రోజులు ఉండలేదు. 15 రోజులకు తిరిగి ప్రయాణమై వెళ్లాడు పౌలు. మొదటి క్రైస్తవుల్లో ఎక్కువ మంది యూదులే. వారి ఆమోదం కోసం పౌలు వెళ్లినవాడు కాడు. అయినా వారు పౌలు సాక్ష్యము విని తమ ఆమోదం తెలిపారు. అన్యుల మధ్య పౌలు చేసిన సేవ గొప్ప ఫలితాలనిస్తున్నదని ఆ ప్రాంతంలోని సంఘాలు విని దేవుణ్ణి మహిమపరిచారు. పౌలు అధికారాన్ని ఒప్పుకొనని యూద క్రైస్తవ బోధకులకు జవాబుగా ఈ గుర్తింపును పౌలు వారి దృష్టికి తెస్తున్నాడు. యాకోబును పేతురుతో కలిపి పౌలు పేర్కొంటున్నాడు.
యాకోబు అనే జేమ్స్ యేసుకు సోదరుడు. ఈ యాకోబు యెరూషలేము స్థానిక సంఘంలో పలుకుబడి గల నాయకుడు. పౌలంటున్నాడు, దేవుని ఎదుట నేను అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాను. నేను చెప్పే మాటలు దేవుడు సాక్షిగా చెప్తున్నాను. ఇది అబద్ధం కాదు, నిజం, వాస్తవం. తనకు అప్పగించబడిన సువార్తకు మూలం యేసుక్రీస్తే. ఈ సందేశం దేవుని నుండే కలిగిందని, దేవుని తోడు అంటూ ఒట్టు పెట్టుకుని మరీ చెప్తున్నాడు. సువార్త సందేశానికి మూలం, ఆధారం యేసుక్రీస్తే. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలన్నాడు, మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనా ధనాపేక్షను కప్పిపుచ్చే వేషమునైనా ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. శ్రోతలు గుర్తుంచుకోండి, సిరియా, కిలికియా ఈ 2 రోమక సామ్రాజ్యంలోని 2 రాష్ట్రాలు. కిలికియా చిన్న రాష్ట్రం. కిలికియా పౌలు సొంత రాష్ట్రం. సిరియాలో అంతియోకు ఉంది. పౌలంటున్నాడు, యూదయ్య సంఘాలు నన్ను వ్యక్తిగతంగా ఎరగవు, సంఘంలో కొద్దిమందికి తెలుసు అంతే. అయినా పౌలుకు వీరి గుర్తింపుతో నిమిత్తం లేదు. అయితే పౌలు సాక్ష్యం విని అందరూ ఆయన అపొస్తలత్వాన్ని గుర్తించారు. పూర్వమందు ఇతడు పాడు చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని ఇప్పుడితడు బోధిస్తున్నాడని చెప్పుకున్నారు. మతమని కాదు, విశ్వాసులది విశ్వాసం. వారికి దేవుని యందు విశ్వాసముంది. దేవుడెంతైనా నమ్మదగినవాడు. దేవుడు విశ్వసనీయుడు. అలాంటి దేవుని యందు విశ్వాసముంచిన వారే విశ్వాసులు. విశ్వాసులు తమ గత పాపములన్నిటికీ క్షమాపణ పొందినవారు. అపొస్తల కార్యముల 6వ అధ్యాయం 7వ వచనం, అనేక మంది విశ్వాసమునకు లోబడ్డారు. యూదాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఈ సందర్భంలో గుర్తించాలి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ ఇది. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనండి. 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అంటోంది, మీ విశ్వాసము విషయమై మిమ్ములను హెచ్చరించడానికి తిమోతిని మీ మధ్యకు పంపుతున్నాను. ప్రియ శ్రోతలారా, సోదరీ సోదరులారా, వింటున్నారా? మనం పొందిన వాక్యపు వెలుగులోనే మనం నడవాలి. బైబిలు సత్యాలను మన జీవితాలకు అన్వయించేవాడు, అనువదించేవాడు పరిశుద్ధాత్మ. గమనించండి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు ఈ పత్రిక గొప్ప లోతైన ఆధ్యాత్మిక ప్రబోధం. యేసుక్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించటమే కాదు, ఇప్పుడే మనలను రాబోయే యుగములోకి ప్రవేశపెట్టాడు. యుగయుగాలకు ఆయనకే మహిమ కలుగునుగాక. గలతీ సంఘస్థులను కార్యోన్ముఖులను చెయ్యాలని పౌలు ఈ పత్రికను రాశాడు. సువార్తలోని ప్రత్యేకతను, పవిత్రతను దేవుని బిడ్డలు ఒక సంఘముగా కాపాడుకోవాలి. తప్పుడు బోధకుల బెడద నుండి విశ్వాసులను కాపాడే ప్రయత్నమే ఈ పత్రిక. యూద మత ప్రసక్తి లేని సువార్త ఇది. ఆ మాటకొస్తే ఈ సువార్త ఎట్టి మతముతోనూ ప్రమేయం లేనిదే. సువార్త మానవాతీతమైనది, మతాతీతమైనది. సువార్తను కలగాపులగం చేసేవారు శాపగ్రస్తులు. పౌలు మనుషులను సంతోషపెట్టడానికి కాదు, ప్రభువునే సంతోషపెట్టడం కోసం ఇంతగా ప్రయాసపడుతున్నాడు. మనుష్యులు కాదు, ప్రభువే నన్ను అపొస్తలుడుగా నియమించాడు అని 3 సార్లు ఈ అధ్యాయంలో పౌలు పేర్కొన్నాడు. పౌలు గత జీవితాన్ని, అందలి సంఘటనలను పౌలుకు వ్యతిరేకంగా మలచి ఆయన సేవను బలహీనపరచాలని యూద మతవాదులు ఎంతగానో విఫల ప్రయత్నం చేశారు. పౌలు 3 సంవత్సరాలు అరేబియాలో ప్రవాసమున్నాడు. తాను వెడుతూ ధర్మశాస్త్ర గ్రంథాలను పట్టుకెళ్లాడు. వస్తూ గలతీ పత్రికను తెచ్చాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు వారి అభియోగాలన్నిటికీ జవాబిచ్చాడు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుతున్నానా?
నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుణ్ణి కాలేను. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో మనం గలతీ పత్రిక 1వ అధ్యాయం ముగించాము. కృపచేతనే రక్షణ, విశ్వాసము ద్వారానే రక్షణ. ఈ పత్రిక క్రైస్తవ స్వేచ్ఛను ప్రతిపాదించే హక్కుల పత్రమని చెప్పవచ్చు. క్రైస్తవ సంఘ చరిత్రలో దిద్దుబాటు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పత్రిక గలతీ పత్రిక. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు. క్రైస్తవ నీతికి జీవితానికి మధ్య విశ్వాసమున్నది. ధర్మశాస్త్రమును కృపను కలగాపులగం చెయ్యకూడదు. ధర్మశాస్త్రం చెయ్యలేని పని కృప చేసింది. రక్షించబడిన వ్యక్తిలో క్రీస్తు సారూప్యత ప్రవర్తిల్లుతుంది. క్రైస్తవ ధర్మశాస్త్రమని ఉండదు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా అనుభవపూర్వకంగా ఎరుగుదువా? అయితే గలతీ పత్రిక సందేశం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.